ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైసీపీని సెప్టెంబర్ సంక్షోభం టెన్షన్ పెడుతోందా? ఈ నెలలో గోడ దూకేందుకు నేతలంతా సిద్ధమవుతున్నారా? జగన్ విదేశీ పర్యటనకు వెళ్లగానే అధికార పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? పార్టీ మారొద్దంటూ హైకమాండ్ ఆదేశాలు ఇచ్చిన నేతలు ఎందుకు మాట వినటం లేదు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రోజు రోజుకు డీలా పడిపోతోంది. ఆ పార్టీకి చెందిన నేతలంతా అధికార పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా 2 ఎంపీలు 2 ఎమ్మెల్సీలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు నేతలు సైతం పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి సెప్టెంబర్ టెన్షన్ పట్టుకుందని చెబుతున్నారు. సాధారణంగా సెప్టెంబర్ మాసంలో వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆ సమయంలో పార్టీ మారితే అడ్డుకునే వారే ఉండరని నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకే సరైన టైం కోసం వారంతా ఎదురు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం తెలియగానే పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగి వారితో బుజ్జగింపులకు ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో జగన్ విదేశాలకు వెళతారంటున్నారు. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారి బాటలోనే మరో 2 ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కర్రి పద్మ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు. మరికొందరు నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి కూడా పార్టీ మారతారనే ప్రచారం జరిగినా లేదంటూ ఆయన ట్వీట్తో క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికే చాలా మంది లీడర్లు అధికార పార్టీలోకి టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరంతా అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది.